భరద్వాజ గారు, మరో అంశానికి వచ్చేస్తే పొల్యూషన్ బోర్డు చైర్మన్ విషయంలో బోండా ఉమా మాట్లాడటము, ఆ అంశంలో అది గతంలో ఎప్పుడైతే ఆ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆ పొల్యూషన్ బోర్డు చైర్మన్ విషయంలో టీడీపీ అప్లికేషన్ పెట్టి తీసుకుంది అనేది, కానీ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ని బాధ్యుడిని చేస్తూ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు బోండా ఉమా అనేది కొంత జన సైనికులు మాట్లాడుతున్న పరిస్థితి. ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? అంటే ఒకటి అక్కడ బోండా ఉమా లేవనెత్తింది రామ్కీ గురించి కూడా మాట్లాడాడు. ఆయన రామ్కీ గురించి మాట్లాడాడు. సముద్ర జలాలు కలుషితం అయిపోతున్నాయి అన్నాడు. ఫార్మా వ్యర్థాలన్నీ సముద్రంలోకి వెళ్తున్నాయి అన్నాడు. ఇదంతా వినడానికి బాగానే ఉంది. కానీ ఇక్కడ వైసీపీకి చెందినటువంటి ఎంపీ రామ్కీకి సంబంధించిన ఓనర్ ఆయన్ని టార్గెట్ చేశాను అని ఆయన సంతృప్తి పడుతున్నాడు, ఎవడు బోండా ఉమా. కానీ ఈ ప్రయాణంలో ఆయన ఒక చైర్మన్ని గాయపరిచాడు కదా. అందులో భాగంగా ఇంకొక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ కూడా గాయపరిచాడు. గాయపరిచిన తర్వాత ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్ క్లియర్గా. ఆయన ఏమన్నాడంటే పరిశ్రమలు అనేవి వచ్చాక పొల్యూషన్ మీద చర్చ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ మీద విమర్శ. ఈ నేపథ్యంలో ఆయన పరిశ్రమ అంటేనే కాలుష్యంతో ముడిపడి ఉంటుంది, దాన్ని ఎలా తగ్గించాలి అనే దాని మీద మనం చర్యలు తీసుకుందాం, చేద్దాం. కానీ నిజానికి నేను చాలా సందర్భాల్లో వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోయాను. ఇవన్నీ మాట్లాడాడు ఆయన. ఇవన్నీ మాట్లాడుతూ మనం అభివృద్ధి అని ప్రపంచానికి ఏ నమూనా చెప్తున్నాం? అభివృద్ధి అనగా పెట్టుబడులు తీసుకురావడం, ఫ్యాక్టరీలు పెట్టించడం, ఇదే కదా అభివృద్ధి నమూనా. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఉన్నాయి మొదటి నుంచి రెండే, ఉత్పాదక రంగంలో రెండు ఉన్నాయి, పరిశ్రమలు, వ్యవసాయం. ఉత్పాదకత ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ప్రస్తుతం అభివృద్ధి అనగా స్థిరపడినటువంటి నిర్వచనం. అభివృద్ధి అనగా పెట్టుబడులు తీసుకుని వచ్చుట, వారితో లోకల్గా భూమి ఇచ్చి పరిశ్రమ పెట్టించుట. అలా కుదించుకుపోయింది అది. సో ఎవడో వస్తాడు ఇక్కడ ఏదో చేస్తాడు అనేటువంటి భ్రమలోకి ప్రపంచాన్ని తీసుకెళ్ళిపోయారు. ఈ తీసుకువెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చూడాలి. అది అలా ఆ యాంగిల్లో చూసినప్పుడు మాత్రమే మీకు ఒక మేరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వ్యవహారాలు ఇద్దరి మధ్య గ్యాప్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? జనసేన టీడీపీ మధ్య గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుందా? ఆయన చెప్పాడు కదా పరిశ్రమ అంటేనే ఇది అని. అంటే ఇప్పుడు లోపలికి పిలిచి ఇలాంటి విషయాలు బహిరంగ వేదికల మీద మాట్లాడుకోవడం కరెక్ట్ కాదని చెప్పి వారి నాయకుడు చెప్తాడు. బాబు గారు చెప్తారా? ఎందుకంటే ఆయన ఈ మధ్య ఆయన జవహర్లాల్ నెహ్రూ మీద దాడి చేసిన విషయం మనం చూసాం కదా. ఆయన ఫ్యూడల్ అన్నాడు, సోషలిస్ట్ అన్నాడు, రెండింటినీ అంటే నెగిటివ్ సెన్స్లో వాడేసాడు ఆయన. వాడేసి ఈ రకమైనటువంటి అంటే ఆ రోజునే కనుక సింగపూర్ తరహా ఆర్థిక విధానం అంటే మిశ్రమ ఆర్థిక విధానం లాంటి పనికిమాలిన వ్యవహారాలను తీసుకొచ్చి దేశాన్ని వెనక్కి లాగేశాడు. ఇంత జ్ఞానంతో మాట్లాడిన ఆయన మార్కెట్ ఎకానమీలో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కన్వే చేయాలి, లోకల్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏం మాట్లాడాలి, బయట వాళ్ళని మన దగ్గరికి చేర్చుకోవడానికి ఏం మాట్లాడాలి అనే విషయానికి సంబంధించి వీళ్ళిద్దరిని పిలిచి క్లాస్ చెప్తాడేమో అనుకుంటున్నాను. ఈ అసెంబ్లీ సమావేశాలు ఈ హడావిడి అయిపోయిన తర్వాత ఒక పూట పిలిచి కూర్చోబెట్టి ఇలా కాదు పద్ధతి అనేది ఏదైనా ఒక క్లారిటీ ఇస్తాడనేది నమ్ముతున్నాను. కల్వకుంట్ల కవిత ఆమె జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నారు, పార్టీ కూడా పెడతారంటున్నారు, ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు, సస్పెండ్కి గురైన బహిష్కృత నేత అనొచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఆమె కామెంట్ చేశారు, రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వరు, స్పేస్ ఇవ్వరు, వెళ్లాల్సిందే అని అన్నారు. దాంతోపాటు బతుకమ్మ తన సొంత గ్రామం, వాళ్ళ తండ్రి గారిది కేసీఆర్ సొంత గ్రామం అయిన చింతమడకలో బతుకమ్మ ఆడుతా అని ప్రకటించారు. అవును, ఈ స్టేట్మెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే తన ఉనికి చాటుకోవాలి కదా ఆవిడ ఉనికి చాటుకోవడం ద్వారా ఆవిడకి కావలసినటువంటి ఆవిడ ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయి. వాటిని నెరవేర్చుకోవడం కోసం యుద్ధం చేస్తోంది ఆవిడ. నిజానికి చాలామంది ఆవిడేదో హరీష్ రావుని క్రిటిసైజ్ చేసింది, మిగిలిన వాళ్ళందరినీ కొంత సేఫ్ గార్డ్ చేసింది అనుకుంటున్నారు. కానీ నిజానికి ఆవిడ డే 1 నుంచి టార్గెట్ చేసింది కేసీఆర్నే. కేసీఆర్ మీద జరుగుతున్న యుద్ధమే. కేసీఆర్ మీద జరుగుతున్నటువంటి యుద్ధంలో ఈయన్ని ఒక రకంగా ఆవిడ ఏదో ఒక పద్ధతిలో వినియోగించుకుంటాం అంతవరకే. కాబట్టి చాలా క్లియర్గా ఒక సిస్టమ్ ఉంది కాబట్టి
ఆవిడ తన ఉనికిని కాపాడుకోవాలి, ప్రధానంగా ఉనికిని కాపాడుకోవాలి. హరీష్ రావు ద్వారా కేసీఆర్ మీద యుద్ధమే చేసింది ఆవిడ. హరీష్ రావు అనే వెపన్ పట్టుకొని కేసీఆర్ మీద యుద్ధం చేసింది. ఇప్పుడు అక్కడే అదే నియోజకవర్గం నుంచి ఇంకేదో చేస్తారంటోంది. ఇదంతా ఇండికేట్ చేస్తుంది ఆవిడ పార్టీ మీద యుద్ధం చేస్తున్నారు అనేది. ఆవిడ ఉనికి, రాజకీయంగా ఆవిడ ఉనికి కాపాడుకోవాలి, అలా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ లెగసీ బేరం ఎక్కడో చోట సెటిల్ అవ్వాలి. తనకి లెక్కలు ఉన్నాయి ఆవిడ బ్రెయిన్లో, ఆవిడ బయటకు మాట్లాడలేదు కానీ ఆ లెక్కలు సెటిల్ అవ్వాలి. ఆ సెటిల్ అవ్వడానికి సంబంధించినటువంటి ఒక సిట్టింగ్ జరగాలి. ఆ ప్రెజర్ ఇవ్వాలి వాళ్ళకి. ఆ ప్రెజర్ ఇవ్వటంలో భాగంగానే ఈ నిర్ణయాలన్నీ చెప్తుంది ఆవిడ. అక్కడ కూర్చుంటాను, ఇక్కడ కూర్చుంటాను, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ పర్టికులర్గా ఆ ఊళ్ళో చేయటం ద్వారా వీళ్ళకి నష్టం జరుగుతుంది. ఇలా అనేక వ్యూహాలు ఉన్నాయి ఆవిడ బ్రెయిన్లో. చింతమట కంటే కేసీఆర్ పుట్టిన ఊరు. అవును, అదే అక్కడి నుంచి అక్కడ బతుకమ్మ ఆడటం అంటే ఎలా అర్థం? అదే అక్కడి నుంచి బత్తి వెలిగిస్తాను నేను అని. అంటే ఆపరేషన్ మొదలవుతుంది అక్కడ నుంచి అన్నట్టుగా ఒక అభిప్రాయాన్ని ప్రపంచంలోకి పంపించింది ఆవిడ. అక్కడ చేస్తారా చేయరా ఇవన్నీ కాదు, సెకండరీ. పార్టీ ప్రకటిస్తారని కూడా ఒక మాట దొరికింది కదా ఆవిడ వెరీ ఫస్ట్ డే మాట్లాడినప్పుడు, కాళేశ్వరం మీద మాట్లాడినప్పుడు. ఏం జరిగింది? అదేం లేదు కదా, ఊసేం లేదు ప్రస్తుతం. మేబీ ఉండొచ్చు, అది కూడా వారిని కలిసిన తర్వాత ఉండొచ్చు. మా తండ్రి గారు నాతోనే కూడా మాట్లాడచ్చు. కానీ ఏం మాట్లాడినా కానీ ఆవిడ టార్గెట్ కేసీఆర్ అంతే. హరీష్ రావు కాదు, సంతోష్ రావు కాదు, ఎవరు కాదు. కేసీఆర్ టార్గెట్. ఆవిడ వీళ్ళని వాడుకుని వీళ్ళని అడ్డం పెట్టుకుని ఆ యుద్ధం చేస్తాం. వీళ్ళు మరి ఆవిడతో సహకరించే పరిస్థితిలో ఉంటారా లేదా అనేది పక్కన పెట్టేస్తే, వీళ్ళకి కూడా జ్ఞానం ఉంది. మన భుజం మీద తుపాకీ పెట్టిన మాట వాస్తవే కానీ కాలుస్తోంది మన్ని కాదు అనే జ్ఞానం ఉండటం చేత వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇది హరీష్ రావు, సంతోష్ రావు. థ్యాంక్ యూ అండి భరద్వాజ్ గారు, అనేక విషయాల మీద మీ మంచి విశ్లేషణ అందజేసినందుకు థ్యాంక్ యూ.